హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సినిమాక్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మార్నింగ్ 5కి ప్రీమియర్స్ వేస్తే వెళ్ళాను. మూవీ చూశాక నా ఒపీనియన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఓజీ తర్వాత వచ్చిన ఫిల్మ్ కాబట్టి ఫ్యాన్స్లో కూడా అంత హైప్ లేదు. ఎందుకు అంటే ఓజీ బీజిఎం, ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ డైరెక్షన్ ఇచ్చిన హై వేరే లెవెల్లో ఉంటుంది. ఇక భగత్ సింగ్ విషయానికి వస్తే ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్, వన్ టైం వాచబుల్. అది కూడా మెయిన్లీ ఫ్యాన్స్కి మాత్రమే. స్టోరీ చూస్తే మనం చాలా మూవీస్లో ఆల్రెడీ చూసిన టెంప్లెటే కనిపిస్తుంది. విలన్కి ఎదురెళ్ళే పోలీస్ ఆఫీసర్, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా చాలాసార్లు చూసాం. నిజం చెప్పాలంటే ఈ సినిమా 7 to 8 years బ్యాక్ తీసుంటే బెటర్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే అవుట్డేటెడ్ ఫీల్ వస్తుంది. నన్ను ఎక్కడో చూసానన్నావుగా, గుర్తుపట్టలేదా రాజా? ఇక పాజిటివ్స్ అంటారా, ట్రైలర్లో చూపించిన కొన్ని హై సీన్స్ మూవీలో కూడా అక్కడక్కడ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. సెకండ్ హాఫ్లో శ్రీలీల గారితో ఉన్న సీన్స్లో పవన్ కళ్యాణ్ గారి లుక్ బాగుంటుంది. ఫైట్స్ ఓకే, కానీ మ్యాక్సిమం గన్ ఫైట్స్ మీద డిపెండ్ అయ్యారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే తమనన్న ఇచ్చిన బీజిఎం, కానీ అదే బీజిఎం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిపీట్ అవుద్ది. కొత్తగా ఫీల్ ఎక్కువ రాదు. ఎంత బాగున్నా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అదే బీజిఎం వినాలంటే ఇట్స్ ఏ టఫ్ టాస్క్ అని చెప్పుకోవాలి. మ్యూజిక్ అండ్ పెర్ఫార్మెన్సెస్ ఓన్లీ 2 songs మాత్రం ఉంటాయి, అవి కూడా యావరేజ్. పెర్ఫార్మెన్సెస్ అందరివి ఓకే, కానీ ఎక్కడ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ లేదు, సాటిస్ఫై అవ్వలేదు. అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి ఆల్మోస్ట్ 14 years ముందు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మీరు ఇలాంటి రొటీన్ సినిమా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది. సో ఇది గైస్ నా ఒపీనియన్ అండ్ నా ఎక్స్పీరియన్స్. మీరు మూవీ చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.